లాస్ట్ క్లాస్ లో హైడ్రోబోరేషన్ అనేటువంటి రియాక్షన్ మాట్లాడాం కదండి. దాని మెకానిజం ఒకసారి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒకసారి వినండి. దట్ ఈస్ గివెన్ దట్ CH3 CH డబుల్ బాండ్ CH అనేటువంటి CH2 అనేటువంటి ఆల్కేన్ తీసుకున్నాను. దేని తీసుకున్నాం ఇక్కడ B2H6 డైబోరేన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా బోరాన్ మాలిక్యూల్ కింద ఇన్వాల్వ్ అవుతుందండి. అంటే డైబోరేన్ కాకుండా బోరేన్ కింద వస్తుంది. దట్ మీన్స్ BH3 కింద అటాక్ అవుతుంది దాంట్లో. అంటే ఇది ఎలా జరుగుతుందంటే ఇది ఎక్కడికి వచ్చి జాయిన్ అవుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే ఇదిగో BH3 లో BH2 ఇలా ఉండి అంటే H అటాచ్మెంట్ ఎలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే here there is a bond formation between carbon and hydrogen, a bond breaking between hydrogen and boron. There is a new bond connection between carbon and boron. There is a double bond breaking between carbon and hydrogen. Here what happens in the first step? There is a formation of compound like this, that is CH3. That double bond is converted into single bond and CH2 ఉంది. ఇది ఏం జరిగింది H దీనికి వచ్చి అటాక్ అయిపోయింది కాబట్టి it is converted into CH2. CH2 కి ఏమొచ్చి అటాచ్ అయ్యిందండి ఇక్కడ దీనికి ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అయిపోయింది. అంటే దీనికి ఏమొచ్చి అటాచ్ అయ్యిందమ్మా BH2 అటాచ్ అయ్యింది. ఏమొచ్చి అటాచ్ అయ్యిందండి BH2. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో మళ్ళీ ఈ BH2 మాలిక్యూల్ అనేటువంటిది ఇంకొక ఆల్కేన్ తీసుకుంటది. ఎలాగా BH2 is written like this, that is BH and H ఇలా రాస్తాను. లేకపోతే మీకు ఇంకా క్లియర్గా అర్థమవడానికి ఇలా రాస్తాను. ఈ యొక్క ఆల్కేన్ ఏదైతే ఎన్ని తీసుకున్నాం ఆల్కేన్లో 3 తీసుకున్నాం కదా. దాంట్లో ఏంటి సెకండ్ ఆల్కేన్ ఇక డబుల్ బాండ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే Bకి Hకి మధ్యగా ఉంటుంది. CH2 and CH and CH3 ఇలా సేమ్ ప్రాసెస్. ఏంటో ప్రాసెస్ ఇక్కడ బాండ్ కనెక్షన్, బాండ్ బ్రేకింగ్, బాండ్ కనెక్షన్ చేసినట్లయితే నీకు సెకండ్ స్టెప్ ఏం జరిగింది. హియర్ దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్ లైక్ దిస్, దట్ ఇస్ CH3 CH2 and CH2. Here it is BH, that H is attached to that this one, that is CH2 CH3. సెకండ్ స్టెప్ లో ఇది జరిగింది. థర్డ్ స్టెప్ ఏం జరుగుతుందంటే ఇదిగోండి ఈ H ఏదైతే ఉందో ఈ H ఇలా ఉంది బాండ్. మళ్ళీ మనకి దీనికి మధ్యలో డబల్ బాండ్, దీనికి మధ్యలో ఉన్నటువంటి CH2 CH and CH3 ఇది ఏదైతే ఉందో అది రియాక్ట్ అవుతుందండి. ఎలాగా బాండ్ కనెక్షన్, మీన్స్ హియర్ బాండ్ కనెక్షన్, బాండ్ బ్రేకింగ్, బాండ్ కనెక్షన్, బాండ్ బ్రేకింగ్. ఫైనల్లీ we are getting what kind of compound it is? CH3 CH2 CH2. there is boron ఏం అటాచ్ ఉంటుంది ఇక్కడ CH2 కి CH పక్కన H వచ్చింది కాబట్టి CH2 and CH3. కింద ఏముంది ఆల్రెడీ which is CH2 CH3 which is trialkyl borane, which is trialkyl borane. Further on oxidation to H2O2 in terms of NaOH చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇది OH ఇక్కడ దీనికో OH మళ్ళీ బాండ్ బ్రేక్ అయినట్లయితే ఇక్కడ OH దీనికో OH మళ్ళీ బాండ్ బ్రేక్ అయినట్లయితే దీనికో OH ఇక్కడ OH. అంటే ఏమైంది BOH ప్రైస్ వచ్చింది. దాంతోపాటు ఈ 3 కూడా విడిపోయింది కదండి. అంటే ఏమొచ్చింది మీకు ఇక్కడ 3 moles of CCCOH. అంటే నథింగ్ బట్ CH3 CH2 CH2OH 1 ప్రొపనాల్ వచ్చింది. దాంతోపాటు బై ప్రోడక్ట్ ఏం వస్తుంది ఇక్కడ BOH ప్రైస్ వచ్చింది. BOH ప్రైస్ వస్తుంది, which is mechanism for this reaction. మీరు ఇది ఎగ్జామ్ లో రాయవలసినటువంటి నెసెసిటీ లేదు.
జస్ట్ మీకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అనేటువంటి విషయం చెప్పడం మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ సెకండ్ ప్రిపరేషన్ alcohols. Second preparation that is reduction of carboxylic acids and esters. Here second preparation it is reduction of second preparation is reduction of carboxylic acids and esters. Reduction of carboxylic acids and esters. వీటి నుంచి ప్రిపేర్ అవుతుంది. అలాగే సింపుల్ గా కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటి RCOOH, ఎస్టర్ ఏంటి RC=OR. వీటిని సింపుల్ గా ఏం చేస్తాం అంటే there is a reduction reagent that is lithium aluminum hydride LiAlH4 అనేటువంటిది ఉంటుందండి. దాన్ని ఏమంటాం అంటే ది స్ట్రాంగ్ రిడక్టింగ్ ఏజెంట్. ఇది దీంట్లో యాక్టివ్ మనకి అవైలబుల్ ఏమి ఉన్నాయి 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి 4 హైడ్రోజన్స్. ఏం చేస్తుందంటే సింప్లీ దట్ కన్వర్టెడ్ ఇంటూ RCH2OH. ఏం చేస్తుంది RCH2OH అవుతుంది. ఇది ఏమవుతుంది విడిపోయినట్లయితే which is also converted into RCH2OH including that which is converted into R-OH. మీకు అర్థం అవడానికి ఇది R- కింద రాస్తాను ప్లస్ R-OH which is simple progression from reduction, simplest reduction. రిడక్షన్ అంటే మీనింగ్ ఏంటి హైడ్రోజన్స్ ని కలిపేటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే రిడక్షన్ అంటాం. కాబట్టి ఇది సెకండ్ ప్రిపరేషన్. థర్డ్ ప్రిపరేషన్ దెన్ నెక్స్ట్ వచ్చి రియాక్షన్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ which is also very easy. Means reduction of aldehydes and ketones, aldehydes and ketones. Here in the case we have to take aldehyde and go RC=OH. దీన్ని రిడక్షన్ చేస్తాం నికిల్ పల్లాడియం ఆర్ ప్లాటినం సల్స్ లో రిడక్షన్ గా H2 తో చేసినట్లయితే ఇది సింప్లీ కన్వర్టెడ్ ఇంటూ RCH2OH. That double bond O is converted into OH. మీకు అర్థమవడానికి ఇది ఇలా రాస్తానండి RC=OH అంటే ఇది RCH2OH కింద కన్వర్ట్ అయ్యింది. అంటే తర్వాత కీటోన్ అనుకోండి ఏంటి కదా దీనికి ఇక్కడ R' ఉంటుంది double bond O which is aldehyde which is ketone, which is aldehyde and which is ketone. Same reagent there is a formation of RCH2 ROH. Here aldehydes and reduction gives primary alcohol, ketone gives secondary alcohol. Then last preparation is very important reaction between carbonyl compounds and Grignard reagent. Carbonyl compound and Grignard reagent. ఇవన్నీ కూడా సింపుల్ ప్రిపరేషన్స్ ఆల్కహాల్స్. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఉన్నాయి అని తెలియడానికి మాత్రమే మీకు ఇప్పటివరకు ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైతే నేను చెప్తానో ఆ టాపిక్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని చూడండి ఒకసారి. హియర్ కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ కాంపౌండ్స్ మనకి ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఉన్నాయి కదండి. దాంట్లో ఫస్ట్ సింప్లెస్ట్ ఆల్డిహైడ్ తీసుకుంటాం. దట్ ఈస్ HC=OH. Carbonyl compounds reaction between
ఇది హెడ్డింగ్ వచ్చి రియాక్షన్ బిట్వీన్, ఇది ఇంపార్టెంట్ యాక్టివిటీ ఎంసెట్ జైలో వచ్చేటువంటి బిట్ ఇది. రియాక్షన్స్ బిట్వీన్ carbonyl compounds and Grignard reagent. మీకు ఆల్రెడీ నేను చెప్పిన Grignard అంటే Grignard reagent. ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటి దాన్ని చూసినట్లయితే we have to take simplest aldehyde which is called formaldehyde అని దీని పేరు. formaldehyde తీసుకున్నాం. దీన్ని Grignard reagent తో చేస్తాం. RMGX this rise to first step ఏమవుతుందంటే ఈ O దీన్ని తీసుకుని which is converted into like this HCOGX and H ఏమొస్తుందంటే R వస్తుంది, followed by hydrolysis. H2O చేసినట్లయితే ఇది ఇక్కడ OH వచ్చి ఇక్కడ H వచ్చినట్లయితే which is simply written like RCH2OH. RCH2OH, including that there is a byproduct that is MgOHX. MgOHX is a byproduct here which is called primary alcohol. Grignard reagent ని formaldehyde తో ట్రీట్ చేసినట్లయితే మనకి ఏం వస్తుందండి, ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది. అదే నీకు ఎక్సెప్ట్ ఫార్మాలిహైడ్ RC=OH మీకు అదోడానికి ఏంది R డాష్ అనుకుంటున్నాను ప్లస్ RMGX. దీన్ని దీంతో ట్రీట్ చేస్తే సేమ్ ప్రాసెస్. ఓకే ఏమొచ్చి జాయిన్ అవుతుంది, ఇది వచ్చి జాయిన్ అవుతుంది. ఇంకొక చోట ఏముంది, యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే బాండ్ ఎలక్ట్రాన్స్ ఎలా మైగ్రేట్ అవుతాయి, ఇది R ప్లస్ MgX మైనస్ కింద ఉంటుంది, R మైనస్ MgX ప్లస్ కింద ఉంటుంది. ఇది R వచ్చి ఇక్కడనే OH దీన్ని తీసుకుంటుంది. తీసుకున్నట్లయితే మనకి ఈ రకమైనటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది which is RCHOMgX and which is R dash అన్నాం కదా R. Further on hydrolysis which converted into which is ఇక్కడ రాస్తాం కాబట్టి RCHR dash అంటే R dash CH R దాంతో పాటు ఏమొస్తుంది OH. OH is attached to the carbon atom which is directly attached to two carbon atom, that's why which is secondary alcohol. ఏ ఆల్కహాల్ మరి సెకండరీ ఆల్కహాల్ అయింది. నెక్స్ట్ లాస్ట్ ది కీటోన్ తో చేస్తాము. RC=O R dash ప్లస్ ఇది R dash R double dash RMGX. This rise to here also instead of H there is a R dash ఉంది, ఇది R dash C=O ప్లస్ ఏముంది OMGX and ఇది R ఇది R double dash. When on hydrolysis here it is converted into R dash C which is R double dash, here also R OH. That is there is a formation of OH attached to the carbon atom which is directly attached to three carbon atom, that's why it is H3 alcohols. అమ్మా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే ఫార్మాలిహైడ్ తో చేసినట్లయితే ప్రైమరీ ఆల్కహాల్ వస్తుంది ఏమండి. నెక్స్ట్ ఇది ఎక్సెప్ట్ ఫార్మాలిహైడ్ తో ఏ ఆల్డిహైడ్ తో చేసినా సరే ఏంటి సెకండరీ ఆల్కహాల్ వచ్చింది. అండ్ లాస్ట్ వన్ కీటోన్ తో చేసినట్లయితే there is a coming for tertiary alcohol వస్తుంది. ఇది మీకు బిట్స్ అడుగుతాడు, చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చింది ఇది. ఇక్కడతో దీని యొక్క ప్రిపరేషన్స్ ఏవైతున్నాయో కంప్లీట్ అయింది. రండి
నెక్స్ట్ వీడి యొక్క ప్రాపర్టీ చూడాలి. ప్రాపర్టీ చూసినట్లయితే జనరల్ గా మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి? రెండు ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాలి. ముందు ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాలి. ఫిజికల్ ప్రాపర్టీలో చూసినట్లయితే ఫిజికల్ ప్రాపర్టీస్ జనరల్ గా ఆల్కహాల్ అనేటువంటిది వాటర్ సాల్యుబుల్ అవుతుందా అవుదా? ఎవడన్నా తాగేటప్పుడు ఏం చేస్తాడు? వాటర్ కలుపుకునే కదా తాగుతాడు, విచ్ ఇస్ వాటర్ సాల్యుబుల్ అండి. ఆల్కహాల్ అనేటువంటిది ఏంటి? వాటర్ సాల్యుబుల్. ఇది మెయిన్. తర్వాత నేను చూసినట్లయితే ఎసిడిక్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్కహాల్స్ ఆర్ హ్యావింగ్ ఎసిడిక్ క్యారెక్టర్. ఆల్కహాల్స్ ఆర్ హ్యావింగ్ ఎసిడిక్ క్యారెక్టర్. ఎసిడిక్ క్యారెక్టర్ డ్యూ టు OH బాండ్. దేని వల్ల వచ్చింది? ఇది ఎసిడిక్ క్యారెక్టర్ OH బాండ్ వల్ల వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి చూసినట్లయితే విచ్ ఆర్ యాక్ట్ యాజ్ బ్రౌన్స్టెడ్ బేస్